Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ మన ఇక్కడ లోపలికి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే మన మోల్పేట ఉంది కదా, మోల్పేట పోర్ట్కి పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే ఉంది. ఆ హైవేని మీకు చూపించబోతున్నాను. ఇది మీకు వెనక కనిపిస్తుంది కదా, అదే చెన్నై కోల్కతా హైవే. ఈ హైవే నుంచి మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో మరి మీరు వర్క్ మొత్తం చూడాలనుకుంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ మనకి లెవెలింగ్ వర్క్లో అయింది. అండ్ దీనిపైన రోడ్ అయితే వేస్తారు. అండ్ కంప్లీట్గా మిడిల్లో కొన్ని ప్లేసెస్లో కన్స్ట్రక్ట్ చేయలేదు. మీకు తొందరలోని ఈ రైడ్ కూడా చేస్తాను, రైడ్ కూడా చేసి చూపిస్తామన్నమాట రోడ్ ఎలా అవుతుంది అనేది. అండ్ మీకైతే ఇప్పుడు డ్రోన్ వ్యూ ఇంకా అలానే ఈ చుట్టుపక్కల వ్యూ చూపిస్తాను, చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ కనబడుతుంది కదా, ఇదే పోర్ట్ కనెక్టింగ్ హైవే. మన పోర్ట్ చూసారు కదా నిన్న, మోల్పేట పోర్ట్. ఆ మోల్పేట పోర్ట్కి కనెక్ట్ అయ్యే హైవే ఇదే అనమాట. సో ఇది వచ్చేసి మన విశాఖపట్నం టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళడానికి ఉన్న బ్రాంచ్ ఇది. అండ్ ఇలానే ఇంకొక రూట్ అటువైపు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది టువర్డ్స్ ఒరిస్సా వెళ్తుంది. అంటే మనకి అటువైపు ఫ్లైఓవర్ రావచ్చు, లేకపోతే నార్మల్ ఇలానే రోడ్ రావచ్చు. డిజైన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో చూడాలి. సో మీకు కనిపిస్తుంది కదా, అదే చెన్నై కోల్కతా హైవే. సో ఇప్పుడు మీరు అది డ్రోన్ వ్యూలో కూడా చూసేద్దాం మరి డ్రోన్ వ్యూలో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అయితే మోల్పేట పోర్ట్కి అలానే హైవేకి మధ్యలో ఉంటుంది. ఈ రోడ్ కూడా అవుతుంది. ఆ వర్క్ మీకు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం మ్యాప్ వ్యూ చూద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అలానే ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. ఆ తర్వాత డ్రోన్ వ్యూ అయితే చూద్దాం. మరి ఇక లేట్ చేయకుండా మ్యాప్ వ్యూలోకి వెళ్ళిపోదామా, వెళ్ళి చూసేద్దామా. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే టెక్కల్ దాటిన తర్వాత చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, హైవే దగ్గర స్టార్ట్ అవుతుంది. టువర్డ్స్ వైజాగ్ ఒకటి, టువర్డ్స్ ఒరిస్సా ఒకటి. అయితే మనం అక్కడి నుంచి అలా ముందుకు వస్తే మనకి ఈ రూట్ మొత్తం కనిపిస్తుంది. నౌపాడ, కొత్త నౌపాడ, ఇంకా అలా చిన్న చిన్న గ్రామాలు దాటుకొని చివరికి మోల్పేట పోర్ట్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనమైతే హైవే దగ్గర రోడ్ ఎలా అయిందో చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, ముందు కనిపించేదే చెన్నై కోల్కతా హైవే. అక్కడి నుంచి మనకైతే ఈ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం చూసేది టువర్డ్స్ వైజాగ్ బ్రాంచ్. ఇలాంటిదే రైట్ సైడ్లో ఒకటి ఉంది, అది టువర్డ్స్ ఒరిస్సా బ్రాంచ్. యాక్చువల్గా అది ఫ్లైఓవర్ రావచ్చు, లేకపోతే నార్మల్ రోడ్ రావచ్చు. ఏమొస్తుంది అనేది ఇంకా డిసైడ్ చేయలే కాబట్టి అది మనం ఇంకా చెప్పలేం. బట్ మీకు ఆ ప్లేసే చూపిస్తాను. ఈ రోడ్ మాత్రం వర్క్ అనేది అవుతుంది. నేను వెళ్ళింది సండే ఈవినింగ్ కూడా ట్రక్స్ దొరుకుతున్నాయి, వర్క్ అనేది అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, అటువైపు మనకి వైట్ కలర్ హౌస్ కనబడుతుంది. అటువైపే ఒరిస్సా బ్రాంచ్ రాబోతుంది. టువర్డ్స్ ఒరిస్సా వెహికల్స్ అన్నీ అలా వెళ్తాయి. అక్కడ ఫ్లైఓవర్ కానీ నార్మల్ రోడ్ కానీ వస్తుంది. ఫ్లైఓవర్ నార్మల్ రోడ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. వన్స్ అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఏమవుతుంది అనేది, మీకు అప్పుడు చెప్పబోతున్నాను. కానీ టువర్డ్స్ వైజాగ్ అయితే వర్క్ అనేది స్టార్ట్ అయింది. చూశారు కదా, ఈ వర్క్ మొత్తం టువర్డ్స్ వైజాగ్ ఇలా వచ్చి మన చెన్నై కోల్కతా హైవేలో కలుస్తుంది. ఈ లెఫ్ట్లో చూస్తే మీకైతే హైవే కనబడుతుంది. ఆ పక్కన అటు ఇటు స్లిప్ రోడ్స్ ఉన్నాయి. ఆ రూట్లోంచే మనం మన టెక్కలి సిటీలోకి వెళ్ళొచ్చు, లేదా టువర్డ్స్ పలాస వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి పలాస 30 కిలోమీటర్లు ఉంటుంది. మీరు మ్యాప్లో బాగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఈ హైవే నుంచి పోర్ట్ వరకు ఎంత డిస్టెన్సో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను గీసింది అయితే ఎగ్జాక్ట్ మ్యాప్ అయితే కాదు, నేను ఇలా ఉండొచ్చేమో అని చెప్పేసి డ్రా చేశాను. టోటల్ 14 km వరకు వస్తుంది, కానీ నేను గీసిన మ్యాప్లో 13 km వచ్చింది. సో నేను వేసిన రూట్లో అయితే ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు. మీకు ముందు కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండల్లోంచే బౌల్డర్స్ తీసుకెళ్తున్నారు. బౌల్డర్స్ అంటే మనం నిన్న చూసాం కదా బ్రేక్ వాటర్ దగ్గర, అక్కడ మనకి స్టోన్స్ వేస్తున్నారు కదా, ఆ స్టోన్స్ అని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. వాటిని బౌల్డర్స్ అంటారు. వాటిని హెవీ ట్రక్స్ ఉంటాయి కదా, ఆ ట్రక్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం వాటిని టిప్పర్లు అంటాం. ఈ టిప్పర్లో 50 kg నుంచి 500 kg వరకు రాలని, అలానే 500 kg నుంచి 2 టన్నుల వరకు రాలని తీసుకువెళ్తారు. వాటిని క్రేన్ సాయంతో లేదా డైరెక్ట్గా అక్కడ బ్రేక్ వాటర్ ఉంది కదా, బ్రేక్ వాటర్లో పడేస్తారు. ఇంకా ఎక్కడైతే అవసరం పడతాయో అక్కడ వాటిని యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందు కనిపించేది మొత్తం టెక్కలి ఊరు. చాలా బాగుంది. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను టెక్కల్ది. టెక్కల్లో చిన్న నైట్ రైడ్ చేశాను, అలానే డ్రోన్ కూడా ఎగరేసాను. ఆ రెండు మీకు చూపిస్తాను. మరి ఎంతమంది టెక్కల్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఇంతకు ముందు ఉండే నేషనల్ హైవే. ఇప్పుడైతే మనకి బైపాస్ వచ్చింది, టెక్కల్ బైపాస్ వచ్చిన తర్వాత ఇది నేషనల్ హైవే అయింది, అది సర్వీస్ రోడ్ అయింది. ఇలా మనం వెళ్తేనే టువర్డ్స్ టెక్కలి వెళ్ళిపోతాం.
అదే హైవే నుంచి వెళ్తే మనం పలాస, వెనక్కి వస్తే శ్రీకాకుళం వస్తాం. అలానే ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం, ఎంతవరకు ఈ రోడ్ అనేది అయిందో చూద్దాం. మన డ్రోన్ని అలా ముందుకు పంపించి రోడ్ అనేది ఎక్కడి వరకు అయిందో చూద్దాం. ప్రజెంట్ అయితే అక్కడ లెవెలింగ్ వర్క్లో అవుతుంది. ఆ లెవెలింగ్ వర్క్ ఎక్కడి వరకు అయిందనేది మనం చూద్దాం. ఆ ముందు మీరు చూసుకోవచ్చు, అక్కడ వర్క్ అయింది కదా, అక్కడ చిన్న రోడ్లో ఉంది. ఆ చిన్న రోడ్ దగ్గర కల్వర్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ముందు మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక. ఆ ముందు కనబడుతుంది చూసారా, చిన్నగా రోడ్డు, అక్కడే కల్వర్ట్ అయితే రాబోతుంది. ఈ రోడ్ అయితే మొత్తం 4 లేన్ వస్తుంది. వెహికల్స్ తిరగడానికి చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ హెవీ వెహికల్స్ దొరుకుతాయి కాబట్టి తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి ఈ రోడ్ని ఓన్లీ ట్రక్స్ కోసం యూజ్ చేస్తారా, లేకపోతే నార్మల్గా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాళ్ళకి యూజ్ చేస్తారనేది నాకంత క్లియర్ ఐడియా లేదు. బట్ మోస్ట్లీ ట్రక్స్ యూజ్ చేస్తా అనుకుంటున్నాను. ఇంకా మీరు ముందు చూస్తున్నారు కదా, కింద నుంచి ఒక ట్రక్ అయితే వెళ్తుంది. అది ఖాళీ ట్రక్, లో ట్రక్ అటు వెళ్తుంది, ఖాళీ ట్రక్ ఇటు వస్తుంది. ఇటైతే మనం చూస్తే ఆ చివరి వరకు వర్క్ అనేది అయినట్టుంది. చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా కనబడుతుంది మనకైతే. మరి మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ చేసేయండి. నిన్న మీకు మూలపేట పోర్ట్ వీడియో చూపించే కదా, అందులో మీకు వర్క్ స్టాటస్ ఎగ్జాక్ట్గా ఏమవుతుందో చెప్పాను. అలానే అక్కడ ఎంతవరకు వర్క్ అయిందంటే ఆల్మోస్ట్ మనకి బ్రేక్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. పైలింగ్ వర్క్ అవుతుంది అక్కడైతే. అలానే ఇండో పోర్ట్స్ కూడా ప్రీకాస్ట్ చేస్తున్నారు. మీకు నిన్నటి బ్లాగ్లో చూపించే కదా, చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ హైవే కూడా వర్క్ స్టార్ట్ అయింది అండ్ అవుతుంది. నాకు తెలిసి ఈ హైవే కూడా ఇంకాస్త ముందే స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ అయితే ఇంత వర్క్ అయితే అవ్వదు కాబట్టి. నేను పోర్ట్ వీడియో చూసుకుని రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇంకా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేని మీకు చూపించాలనేమో అనుకున్నాను, కానీ కొంచెం లైట్ ఉంది. ఆ లైట్లోనే మన డ్రోన్ని గాల్లోకి ఎగరేసి వీడియో తీసాం. వీడియో కంప్లీట్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. చీకటి అయ్యేసరికి డ్రోన్ వీడియో ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది అనుకుంటున్నా. మరి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఆ రైట్లో ఉండేదే చెన్నై కోల్కతా ఎక్స్ప్రెస్ హైవే. ఇంకా ఆ కింద కనిపించేదే మన పోర్ట్ కనెక్టింగ్ హైవే. మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ముందు కనిపిస్తుంది కదా చెన్నై కోల్కతా హైవే. ఈ హైవేలో ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. మీరు ఎక్కువ గమనించే వెహికల్స్ ఏమున్నాయో కామెంట్ చేయండి. మరి ముందు కనిపిస్తుంది కదా ట్రక్ అయితే వెళ్తుంది, అండ్ ఆ పక్కనే మేము నించొని వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో నేనైతే రీసెంట్గా మీకు మన వైజాగ్ కన్స్ట్రక్ట్ అవుతున్న ఎన్ఆర్బిట్ మాల్ని చూపించాను, భోగాపురం వీడియోని చూపించాను. అలానే నిన్న మన మూలపేట వీడియోని చూపించాను. ఇంకా సీతకొండ బీచ్ ఎంత బాగా డెవలప్ అయిందో చూపించాను. ఇంకా మన పెందుర్తి దగ్గర ఉత్తరాంధ్ర తిరుపతి ఉంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర రోడ్ వర్క్ అవుతుంది, అది కూడా చూపించాను. మీరు ఈ వీడియోస్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చూసేయండి. మన వైజాగ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ చూపించాను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు తొందరలోనే చూపిస్తాను. మరి ప్రతిరోజు మన వీడియోని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, అందుకు చాలా థ్యాంక్స్. నేనైతే 2021లో అమరావతి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మన విజయవాడ నుంచి అమరావతి టెంపుల్కి అయితే వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అండ్ ఇంకా అక్కడ ఏం జరిగిందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే క్లియర్ కాదు, అప్పుడు నాకున్న నాలెడ్జ్ బట్టి నేనైతే చెప్పాను. మరి మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను. దాంతోపాటు నా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో మరి మీరు చూస్తారనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా మన మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవేని. మనకి ఈ హైవేనే మూలపేట పోర్ట్కి కనెక్ట్ చేస్తుంది. మీరు నా వీడియోస్లో చూసుకొని ఉంటారు మన మూలపేట వర్క్ అనేది ఎలా అవుతుందో. అండ్ ఇంకా ఇది పోర్ట్ కనెక్టింగ్ హైవే అనమాట. వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మరి మీకు కనుక వీడియోని అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ లారీ కూడా వస్తుంది, లారీని చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, లారీ అయితే వస్తుంది అటు నుంచి. వర్క్ అనేది అవుతుంది అనమాట, కానీ కొంచెం స్లోగా అవుతుంది ఎందుకంటే వచ్చింది సండే ఈవినింగ్ కాబట్టి. సో మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఉంటాను, బాయ్.